అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు. అటు ప్రపంచ దేశాలను, ఇటు అగ్రరాజ్యంలోని విద్యార్థులు, వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నాడు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్లు విధించి ఆ దేశాలని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. 30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్ట్ చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేయకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు $998 ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి 1000 నుంచి $1500 జరిమానా విధించడం జరుగుతుంది. అయినా వెళ్లని పక్షంలో జైల్లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నమోదు చేసుకుని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించే నిబంధన ఆ చట్టంలో ఉంది. ఈ మేరకు సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గమని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లాలని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఈ మేరకు అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H-1B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న వారిపై నేరుగా ప్రభావితం చేయలేదని నిపుణులు అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యుఎస్లో ఉండకుండా చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన నిర్ణయం ప్రకారం H-1B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం విడిచి వెళ్ళకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్ల నుంచి H-1B వీసాదారులు, H-4 వీసాదారులు, I-140 వీసాదారులు, F-1 వీసాదారుల వరకు ప్రతి ఒక్కరూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ట్రంప్ మరో సరికొత్త రూల్తో అక్కడున్న వారికి చుక్కలు చూపిస్తున్నాడు. కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం యుఎస్లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ H-1B వీసాదారులైతే H-1B వీసా, గ్రీన్ కార్డ్తో సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితో పాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడ ఎవరు ఎప్పుడు అడిగినా వాటిని చూపించేలా ఉండాలని ఆదేశించారు. ఇక వారి పిల్లలకు సంబంధించిన వివరాలతో 14 ఏళ్ల వయసు నిండిన వెంటనే వారి వేలి ముద్రలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ అలా రిజిస్టర్ చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపడాన్ని సీరియస్గా తీసుకుంటున్న యుఎస్ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక యుఎస్లో ఉన్న విదేశీయులు ఎవరైనా సరే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిందే, లేదంటే జరిమానాలు, జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు. అటు ప్రపంచ దేశాలను, ఇటు అగ్రరాజ్యంలోని విద్యార్థులు, వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నాడు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్లు విధించి ఆ దేశాలని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. 30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్ట్ చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అలా చేయకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు $998 ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి $1000 నుంచి $1500 జరిమానా విధించడం జరుగుతుంది. అయినా వెళ్లని పక్షంలో జైల్లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నమోదు చేసుకుని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించే నిబంధన ఆ చట్టంలో ఉంది. ఈ మేరకు సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గమని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లాలని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H-1B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న వారిపై నేరుగా ప్రభావితం చేయలేదని నిపుణులు అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యుఎస్లో ఉండకుండా చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన నిర్ణయం ప్రకారం H-1B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం విడిచి వెళ్లకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్ల నుంచి H-1B వీసాదారులు, H-4 వీసాదారులు, I-140 వీసాదారులు, F-1 వీసాదారుల వరకు ప్రతి ఒక్కరూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ట్రంప్ మరో సరికొత్త రూల్తో అక్కడున్న వారికి చుక్కలు చూపిస్తున్నాడు. కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం యుఎస్లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఒకవేళ H-1B వీసాదారులైతే H-1B వీసా, గ్రీన్ కార్డ్తో సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితో పాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడ ఎవరు ఎప్పుడు అడిగినా వాటిని చూపించేలా ఉండాలని ఆదేశించారు. ఇక వారి పిల్లలకు సంబంధించిన వివరాలతో 14 ఏళ్ల వయసు నిండిన వెంటనే వారి వేలి ముద్రలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ అలా రిజిస్టర్ చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపడాన్ని సీరియస్గా తీసుకుంటున్న యుఎస్ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక యుఎస్లో ఉన్న విదేశీయులు ఎవరైనా సరే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిందే, లేదంటే జరిమానాలు, జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు. అటు ప్రపంచ దేశాలను, ఇటు అగ్రరాజ్యంలోని విద్యార్థులు, వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నాడు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్లు విధించి ఆ దేశాలని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. 30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్ట్ చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకొని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేయకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు $998 ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి $1000 నుంచి $1500 జరిమానా విధించడం జరుగుతుంది. అయినా వెళ్లని పక్షంలో జైల్లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నమోదు చేసుకుని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించే నిబంధన ఆ చట్టంలో ఉంది. ఈ మేరకు సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గమని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లాలని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H-1B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న వారిపై నేరుగా ప్రభావితం చేయలేదని నిపుణులు అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యుఎస్లో ఉండకుండా చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన నిర్ణయం ప్రకారం H-1B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం విడిచి వెళ్లకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్ల నుంచి H-1B వీసాదారులు, H-4 వీసాదారులు,
I-140 వీసాదారులు, F-1 వీసాదారుల వరకు ప్రతి ఒక్కరూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ట్రంప్ మరో సరికొత్త రూల్తో అక్కడున్న వారికి చుక్కలు చూపిస్తున్నాడు. కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం యుఎస్లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ H-1B వీసాదారులైతే H-1B వీసా, గ్రీన్ కార్డ్తో సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితో పాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడ ఎవరు ఎప్పుడు అడిగినా వాటిని చూపించేలా ఉండాలని ఆదేశించారు. ఇక వారి పిల్లలకు సంబంధించిన వివరాలతో 14 ఏళ్ల వయసు నిండిన వెంటనే వారి వేలి ముద్రలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ అలా రిజిస్టర్ చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపడాన్ని సీరియస్గా తీసుకుంటున్న యుఎస్ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక యుఎస్లో ఉన్న విదేశీయులు ఎవరైనా సరే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిందే, లేదంటే జరిమానాలు, జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త.